ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సిరీస్లో ఎపిసోడ్ 2 వచ్చేసి స్టార్టింగ్లో అందరూ కొట్టుకుంటూ ఉంటారు. జాంబీస్గా మారిన వాళ్ళు మారని వాళ్ళని కొరుకుతూ ఉంటారు. వాళ్ళు స్లోగా జాంబీస్లా మారిపోతూ ఉంటారు. చాంగ్సెన్, ఆంగో ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు కెఫ్టీరియా నుంచి జాంబీస్కి దొరకకుండా బయటికి వస్తారు. కానీ బయట కూడా మొత్తం జాంబీసే. ఇంకా పరిగెత్తుతూ ఉంటారు జాంబీస్కి చిక్కకుండా. ఇంతలో ఒక ట్రక్ వస్తుంది అక్కడికి, అందరినీ కొడుతూ. దాంతో డ్రైవర్ కూడా జాంబీ అయిపోయి ఉంటాడు. ఇంకా ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఆ ట్రక్ ఎక్కి మళ్ళీ స్కూల్ బిల్డింగ్ ఎక్కుతారు. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉంటారు. అది చూసి వాళ్ళ దగ్గరికి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తారు. అక్కడున్న ఫ్రెండ్స్ ఇంకా జాంబీస్లా అవ్వలేదు. అప్పుడు చాంగ్షన్ అంటాడు, ఇది ట్రైన్ టు భూషన్ మూవీలా ఉంది కదా, ఇప్పుడు జాంబీస్ అన్నీ మన స్కూల్లో ఉన్నాయి అంటాడు. రే, జాంబీ స్కూల్లో కాదు మూవీలో ఉండాలి అని ఇంకొక ఫ్రెండ్ అంటాడు. అప్పుడు చాంగ్షన్, చూడు బయట, ఇది నిజం అని అంటాడు. ఇంకొక 2 ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళ దగ్గరికి జాంబీస్ని తప్పించుకొని. తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్తున్న వాళ్ళని చూపిస్తారు. హ్యాన్జూకి స్పృహ ఉండదు. డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రొఫెసర్ని పోలీస్ తీసుకుని వెళ్తారు. అక్కడ ఇంట్రోగేషన్ చేస్తుంటారు. ప్రొఫెసర్ రీసెర్చ్ చేసినవి అన్నీ మనకి చూపిస్తారు. కానీ పోలీసులకి ఏం చెప్పడు, జస్ట్ మనకు చూపిస్తారనమాట. హ్యాన్జూకి టెస్ట్ చేస్తూ ఉంటారు హాస్పిటల్లో. సడన్గా లేచి నర్స్ వాళ్ళని కొరికి జాంబీలా మారిపోతారు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా జాంబీసే. వామ్మో. ఒక అమ్మాయి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్లా ఉంది, కానీ తనకి తెలియదు. అలా రోడ్ క్రాస్ చేస్తూ ఒక వ్యాన్ని తప్పించుకొని వెళ్తుంది. అదే వ్యాన్లో స్పోర్ట్స్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. కోచ్ లెక్చర్ తీసుకుంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్తారు. స్కూల్లో క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్కి ఫోన్ దొరుకుతుంది. ఎమర్జెన్సీకి కాల్ చేసి హెల్ప్ కోసం అడుగుతారు. కానీ వాళ్ళు నమ్మరు. తర్వాత వాళ్ళకి చాలా కాల్స్ వస్తాయి ఎమర్జెన్సీకి. కానీ స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది. వాళ్ళు చెప్పింది ఎమర్జెన్సీ పోలీస్ వాళ్ళు నమ్మలేదు అని. హాంజో ఫోన్ తీసుకొని మళ్ళీ కాల్ చేస్తుంది. మా నాన్న మీకు తెలుసా అని వాళ్ళ నాన్న పేరు చెప్తుంది. పర్సనల్గా కాల్ చేసుకో అంటారు వాళ్ళు. తర్వాత స్కూల్ నేమ్ చెప్పి, ఇక్కడ మంటలు అంటుకున్నాయి, ఫైర్ ఇంజిన్ని త్వరగా రమ్మండి అని చెప్తుంది. వాళ్ళు హడావిడిగా వస్తూ ఉంటారు. కొంచెం సేపు తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలో లోపలికి ఒక జిమ్ టీచర్ వస్తాడు. వాడిని జాంబీ కరిచి ఉంటుంది. అది స్టూడెంట్స్ ఆయనకి చెప్తే, అది వేరేదిలే, జాంబీ కరిచింది కాదు అని అంటాడు. కానీ స్లోగా జాంబీలాగా మారిపోతాడు ఆయన. తర్వాత స్టూడెంట్స్ని కరవటానికి ట్రై చేస్తాడు. ఒక అమ్మాయిని కూడా కరిచేస్తాడు. వాళ్ళు ఇంకా ఆయన నుంచి తప్పించుకొని రూమ్లో నుంచి బయటికి పారిపోతారు. కానీ అక్కడ కూడా జాంబీస్ వస్తూ ఉంటాయి. కానీ కొంతమంది అబ్బాయిలు జాంబీస్ని కొడతారు వాళ్ళని కరవకుండా ఉండటానికి. ఇంకా లాస్ట్కి జాంబీస్ని తోసేసి ల్యాబ్ దగ్గరికి అయితే వెళ్తారు స్టూడెంట్స్ మొత్తం. కానీ అక్కడ కూడా జాంబీస్ ఉంటాయి. పైగా ల్యాబ్ డోర్ లాక్ వేసి ఉంటుంది. దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్తారు. కానీ ఈ మధ్యలో మొబైల్ని పారేసుకుంటారు. అది ఒక అమ్మాయి అడుగుతుంది, ఫోన్ ఇవ్వు, నేను ఎమర్జెన్సీకి కాల్ చేస్తాను ఒకసారి అనేసి. కానీ అది పోయింది అని చెప్తుంది ఆ పాప. ఒక అమ్మాయి అయితే గొడవ పడుతుంది ఫుల్గా. అలా ఫైట్ చేస్తూ ఉంటారు. తర్వాత అందరూ చెప్తారు, ఇది ఫైట్ చేయాల్సిన టైం కాదు అని చెప్పి కూల్ చేస్తారు. సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి మాత్రం పైనుంచి అన్నీ చూస్తూ ఉంటుంది. మళ్ళీ కిచెన్లో కొంతమంది దాక్కొని ఉంటారు. ఇంకా వాష్రూమ్లో కొంతమంది ఉంటారు. ఇంకా ఇంగ్లీష్ టీచర్ ఉంటుంది కదా, ప్రొఫెసర్ని పోలీసులకు అప్పచెప్పింటుంది. ఆ టీచర్ కూడా ఉంటుంది తన రూమ్లో. తనకి కూడా జాంబీస్ ఏం కరవవు. బాత్రూంలో 3 స్టూడెంట్స్ ఉంటారు. దాంతో ఒక అమ్మాయి జాంబీలా మారిపోతూ ఉంటుంది స్లోగా. ఇంకా మిగతా 2 స్టూడెంట్స్ని కొరకడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలో ఒకరు వచ్చి బాణాలు వేస్తూ వస్తారు. ఇంకొకరు వచ్చి ఆ అమ్మాయిని చంపేస్తారు. అమ్మాయి చచ్చిపోతుంది. ఇంకా ఇంగ్లీష్ టీచర్ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది, మన స్కూల్లో ఏదో తేడాగా జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఇతరుల స్టూడెంట్స్ మీద పడి కొరుకుతున్నారు. అందుకే ప్లీజ్ అందరూ సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోండి. ఎవరైనా స్టూడెంట్ ఆర్ ప్రొఫెసర్స్ నా మాటలు వింటుంటే పోలీస్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి కాల్ చేయండి, నా మాట నమ్మండి అని చెప్తుంది. స్టూడెంట్స్ సేఫ్ ప్లేస్లో దాక్కోండి హెల్ప్ వచ్చే వరకు అని చెప్తుంది. అలాగే స్కూల్ నుంచి బయటికి వెళ్ళగలిగితే వెళ్ళిపోండి, ప్లీజ్ సేఫ్గా ఉండండి అని చెప్తుంది.
మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది. ఇది మొత్తం విని జాంబీస్ మొత్తం ఆ సౌండ్ ద్వారా తన రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ టీచర్ ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. మీరు అంతా ఓకే కదా, నేను ఎవరికి సహాయం కూడా చేయలేను, నన్ను క్షమించండి అని చెప్తుంది. ప్లీజ్ స్టూడెంట్స్, వింటున్నారుగా, ప్లీజ్ ఎవరిని కొట్టకండి, అందరూ బ్రతికి ఉండండి, మళ్ళీ కలవాలి నన్ను అని ఏడుస్తుంది. ఫైర్ స్టేషన్ నుంచి హెల్ప్ కోసం ఆంగో ఫాదర్ వస్తారు స్కూల్కి. ఆంగోకి సుహేక్ అంటే ఇష్టం, బట్ తను మిగతా స్టూడెంట్స్తో పాటు ల్యాబ్లోకి రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు ఆంజోకి డౌట్ వస్తుంది. తన చెయ్యి చాలా చల్లగా ఉంటుంది, లైక్ జాంబీస్ ఉన్నట్టు అడుగుతుంది, నిన్ను జాంబీస్ కరిచాయా అని. లేదు, నన్ను అవి కరవలేదు అని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. కానీ బ్లడ్ వస్తుంది స్లోగా తన ముక్కులో నుంచి. జాంబీలా చేంజ్ అవుతుంది, పూర్తిగా మారిపోతుంది జాంబీలాగా. కింద పడిపోతుంది. ఆంజో ఏమో ఏడుస్తూ ఉంటుంది. తనకి అన్నీ గుర్తు వస్తాయి, వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకున్నవి, నవ్వుకున్నవి, తిరిగినవి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఫుల్గా ఏడుస్తుంది. ల్యాబ్లోకి రాకోకుండా ఒక అబ్బాయి ఉంటాడు కదా, షువాంగ్ అని, అతన్ని చూపిస్తారు మనకి. చోంగ్షాన్ అంటాడు మనం బయటికి పోవాలి అని. మనం ఇక్కడే ఎక్కువసేపు ఉండలేం, ఇంకా ఎక్కడికి పోవాలి, ఎలా పోవాలి అని ఫ్రెండ్స్ అడుగుతారు. మనకి దారి తెలిస్తే పోవచ్చు అని ట్రై చేస్తారు. బయట ఉన్న తాడు తీసుకోవటానికి లాస్ట్కి తీసుకుంటారు. తాడు సహాయంతో స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి చేరుకుంటారు. ఆంజో రాదు, నాకు ఇష్టమైన వాళ్ళందరూ చనిపోయారు అని అక్కడే ఉంటే చోంగ్షాన్ నచ్చజెప్పి మీ నాన్న ఉన్నారుగా నీ కోసం అని చెప్పి ఒప్పించి తీసుకెళ్తాడు. కానీ చోంగ్షాన్ రాలేదు. ఇంకా ఎందుకు